మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ ఇంటిపై దాడి అసలు ఎందుకు జరిగింది, దీని మీద చర్చించడానికి ఆర్మ్ ఫోర్స్ 6 లాన్సర్స్ నుంచి కర్నల్ మెరుగు సోల్మన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ ఇంటిపై దాడి, చౌలస్తాన్ ప్రాజెక్ట్. చౌలస్తాన్ ప్రాజెక్ట్ అంత కఠినమైనదా? అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల సామాన్యులకి, ప్రజలకి నష్టం ఏంటి? కార్పొరేట్ లెవెల్లో వ్యవసాయం చేస్తాము అంటున్నారు. అసలు కార్పొరేట్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటి సార్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. మనం హిస్టరీ గురించి కొంచెం మాట్లాడదాము. మన దగ్గర థార్ డెజర్ట్ ఉంది. రాజస్థాన్ అంతా 50% ఇస్ థార్ డెజర్ట్. దాంట్లో వేర్ ద వాటర్స్ ఆఫ్ రావి, బ్యాస్ ఆర్ బీయింగ్ యూజ్డ్, విచ్ have greatly enhanced the agricultural capacity of థార్ డెజర్ట్. అది పెట్టి ఒక 30-40 ఏళ్ళు అయింది మనకు. అండ్ ప్రాస్పెరిటీ అక్కడ ఎట్లా అయిందంటే ఇట్ హెస్ బికమ్ సెకండ్ గ్రేనరీ ఆఫ్ ఇండియా. అంత బాగా డెవలప్ అయింది. ఇప్పుడు చోలిస్తాన్ డెజర్ట్ అని వాళ్ళు అంటున్నారు కదా, అది థార్ డెజర్ట్కి ఒక ముక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దాన్ని ఇండస్ వాటర్తో ఇదే లెవెల్లో 6 కెనాల్స్ వేసి ఇరిగేషన్ చేద్దాము అట్ అ లార్జ్ లెవెల్, అంటే కార్పొరేట్ లెవెల్, గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాగాని వాళ్ళు తలబెట్టారు. ఇప్పుడు స్ట్రైక్స్ అండ్ అన్రెస్ట్ ఎందుకు అవుతున్నాయి అంటే, ఆ కెనాల్ ఎక్కడెక్కడ పడుతుందో అది ప్రైవేట్ ల్యాండ్ నుండి, విలేజెస్ నుండి, ఇక్కడెక్కడి నుండి పోతుంది. వాళ్ళందరు గ్రూప్స్ దే ఆర్ ప్రొటెస్టింగ్. నెంబర్ 1. అక్కడున్న ఎన్వైరన్మెంటలిస్ట్స్ ఆర్ ప్రొటెస్టింగ్ బికాస్ మనము ఒక మెయిన్ కోర్స్, రివర్ కోర్స్ నుండి మనము వాటర్ డ్రా చేసినప్పుడు ద రివర్ బెడ్ విల్ గెట్ ఎఫెక్టెడ్, గ్రౌండ్ వాటర్ విల్ గెట్ ఎఫెక్టెడ్, flow channels will get affected because of less amount of water. Environmental upheaval will happen. Disaster kakunna upheaval aitadi. So environmentalists also have raised their arms against this. Overall ee project వీళ్ళు అనౌన్స్ చేయకముందు మనం ఎలా చేసాము, we carried out a study. ఆ స్టడీ అందరికీ నచ్చ చెప్పాము. విలేజెస్ were told about the benefits. దాన్ని as far as possible తక్కువ విలేజెస్ లోనికి వెళ్ళకుండా we circumnavigated it along the great Indian escarpment which is there in Pakistan also. సో ఇవన్నీ చేసినాకనే మనం ఆ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాం. బహుశా వీళ్ళు అది చేయకుండా ప్లాన్ చేసి దే ఆర్ జస్ట్ ప్రెజెంటింగ్ ఇట్ టు ద పీపుల్. సో ఆబ్వియస్లీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ దే ఆర్ ప్రొటెస్టింగ్. అండ్ పంజాబ్ అండ్ సింధ్ ఆర్ వెరీ రిచ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర యునో పవర్ టు స్వింగ్ ఓట్స్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది. సో అవన్నీ చూస్తూ పాసిబుల్లీ ద రైట్ వే ఫర్ పాకిస్తాన్ టు డూ, ఈ బ్లూ ప్రింట్ తీసుకొని ఈ 2 గ్రూప్స్ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో డిస్కషన్ చేసి వాటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఈస్ ద చేంజెస్ టు ద ఎన్వైరన్మెంట్ అవి ఏంటి, సైంటిఫిక్గా డిస్కస్ చేసుకుంటే వాళ్ళకి మేలు. కానీ అట్లా చేయకపోతే ఈ దారుణాలు అవుతాయి. హోమ్ మినిస్టర్ అటాక్ అవుతారు, మరి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ప్రోగ్రెస్ కానివ్వరు, స్ట్రైక్స్, యునో ఆల్ దట్ బ్యాక్లాష్ ఉంటుంది. సో మరి చాలా వరకు చూస్తుంటే బయట ప్రపంచానికి ఒక మెసేజ్ అంటే వీళ్ళ మధ్య లోన్లే ప్రజలు అంటే సామాన్యులు ప్రజలకి
గవర్నమెంట్ కి అసలు సూట్ అవ్వట్లేదు, సామాన్య ప్రజలే గవర్నమెంట్ కి అగెనెస్ట్ ఉంది అనే ఒక మెసేజ్ వెళ్తుంది సార్. దీన్ని ఎలా చూడొచ్చు? సో మనం పాకిస్తాన్ హిస్టరీ చూస్తే మీరు ఓవరాల్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ 40% వాళ్ళు 1947 అయినాక మిలిటరీ రూల్ క్రింద ఉండే. అండ్ టెర్రరిజం ఈజ్ బీన్ హోమ్ గ్రోన్, యూటిలైజ్డ్ బై ద వెస్టర్న్ పవర్స్, అండ్ ఇట్ హస్ బికమ్ అ లైఫ్ లైన్ ఫర్ పాకిస్తాన్. మిలిటెంట్ నెక్సెస్ ఉంది అక్కడ, చాలా పెద్ద నెక్సెస్ ఉంది. దాంట్లో లష్కరే తయబా, మరి తాలిబాన్, వీళ్ళందరూ అడ్జాయినింగ్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా కూడి దేవ్ గాట్ అ ట్రాన్స్ బార్డర్ నెక్సెస్. పాకిస్తాన్ వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, వాళ్ళు స్ట్రిక్ట్గా కానీ ఇటు వస్తారు. సో ఇట్ ఈస్ బికమ్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మేనేజ్ దిస్ మాన్స్టర్, నెంబర్ 1. నెంబర్ 2, Pakistan ethnically is very different in each provincial areas. POK lo, Baluchistan lo, there is a large scale unrest. Endukante Baluchi people are closer to Indian origin, South Indian, Marathas, and lots of customs vallayi manalagne untayi, and it's a very rich area, lot of minerals. Mari danni develop cheyakunda ఓన్లీ మినరల్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నందుకు అక్కడున్న రీజన్ ఇస్ అండర్ అన్రెస్ట్. మధ్యలో మనం విన్నాము దే హావ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అన్నాని, దో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హస్ పాసిబ్లీ నాట్ యెట్ గ్రాంటెడ్ ఆర్ రికగ్నైజ్డ్, దేర్ ఇస్ అ లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్ దేర్. సో వెన్ యూ సీ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, militant nexus, internal regional problems, మరి political instability. Imran Khan was elected, 29 prime ministers lo, not even one person finished 5 years of term. That means there's political instability because of military interference. Ivanna indanduku, these are affecting any big project Pakistan does, including Cholistan, including raising their economy by doing anything else. The China-Pakistan economic corridor which is being made, that also goes through lots of disruptions. Endukante ee internal troubles unnai, large scale displacement ayindi. Because of these problems, normal civilian people get displaced. Lakshala numbers lo vallu displace ayyaru, and wherever they have settled, because they are poor, there will be a struggle for survival, and there will be a disarray in civic living. So all these affect governance, is what I feel. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే దీనికి అంత అనేది ఉండదా? వాట్ ఈస్ ద, అంటే ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు సిటిజన్స్ తో, గవర్నమెంట్? ఒక కన్క్లూజన్ ఏం వస్తుంది ఇక్కడ? గ్రేట్. సో ఇప్పుడు ఎలా ఉందంటే, there is a government which is unstable because there is a military which is interfering, and there is a militant angle to it which they have to appease to get votes, because militancy and terrorism has got to do with their doctrinal teaching. ఆ డాక్టరినల్ టీచింగ్ వీళ్ళు ప్రక్కకు పెడితే కష్టమైపోతుంది, ఓట్స్ రావు. సో దట్ హేట్రెడ్ అండ్ ఒకలాంటి వైలెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి, పోలరైజ్ చేసి గెలవడము పొలిటీషియన్కి ఇంపార్టెంట్. ఇక్కడ మిలిటరీ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుందంటే, దే వాంట్ టు కంట్రోల్ ద గవర్నెన్స్ ఆఫ్ పాకిస్తాన్. So because of instability, any given government cannot take bold and tough decisions. And ఈ చిన్న disruption అయినా, it will become very vulnerable. Thank you, sir. Thank you. So much.